Hi, welcome to everyone. This is Srinivas, Junior Lecturer in CJ, Government Vocation Junior College, Nalgonda. Today we are going to discuss Unit 14 in Internet Technology subject, and the topic is layout. In this unit, we are going to learn about background properties and border properties. ఈ యూనిట్లో మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అండ్ బార్డర్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాము. ఫస్ట్ వన్ ఇస్ బ్యాక్గ్రౌండ్స్. ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ బిహైండ్ ద బార్డర్, ప్యాడింగ్ అండ్ కాంటెంట్ బట్ నాట్ ఇన్ మార్జిన్. బార్డర్, ప్యాడింగ్ మరియు కాంటెంట్ల వెనుక ఉండే భాగాన్ని మనం బ్యాక్గ్రౌండ్ అంటాం. జనరల్గా బ్యాక్గ్రౌండ్కి మనం కలర్ అండ్ ఇమేజ్ చేస్తుంటాము. ఇన్ దిస్ చాప్టర్ you will learn about the following CSS background properties. ఈ చాప్టర్లో మనం కొన్ని CSS బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. అవి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. CSS background color. The background color property specifies the background color of an element. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి కలర్ని ఇవ్వాలో తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. సింటాక్స్: బ్యాక్గ్రౌండ్ -color color. Here color is used to specify the value. The values may be keywords, color keywords or color values. Color keywords like red, green, blue, like that. Color values may be RGB values like shown here. ఇక్కడ సింటాక్స్లో మనం బ్యాక్గ్రౌండ్ -color కలర్గా రాసాము. ఇక్కడ కలర్ అనేది కలర్ వాల్యూస్ని మెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కలర్ వాల్యూస్ అనేవి కలర్ కీవర్డ్స్ కావచ్చు, కలర్ వాల్యూస్ కావచ్చు. కలర్ కీవర్డ్స్ అనగా ఎగ్జాంపుల్ కలర్ పేర్లు రెడ్, గ్రీన్, బ్లూగా ఉండవచ్చు. కలర్ వాల్యూస్ అనగా కొన్ని RGB వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లు కొన్ని వాల్యూస్ మనం డైరెక్ట్గా మెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కోడ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. హియర్ we have two programs. One is index.html, style.css. Index.html, in this .html program, just we have one paragraph tag and body tag. Where in CSS we are applying background color for the body tag so that the output become like this. In this web page, the color of the background is red because we are mentioned the color as red for body tag. మనం ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ చూస్తున్నాము, index.html and style.css. index.html మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాము బాడీ ట్యాగ్లో. ఇక్కడ ఈ బాడీ ట్యాగ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్గా అప్లై చేయాలంటే మనం ఒక CSS ఫైల్ తీసుకొని దానికి మనం బాడీ ట్యాగ్కి ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాము. ద బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో ద అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ పక్కన ఇమేజ్లో వచ్చినట్టుగా ఉంటున్నది. CSS background image.
Background image property sets the background image of an element. By default, the image is repeated, so it covers the entire element. జనరల్గా ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో మన ఇమేజ్ని సెట్ చేయాలంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీని వాడతాం. బై డిఫాల్ట్గా ఈ ఇమేజ్ అనేది రిపీటెడ్గా ఆ ఎలిమెంట్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా డిస్ప్లే అవుతుంది. సింటాక్స్ background colon image semicolon URL of that image or none. And here multiple images also we can mention, we can apply here. Here URL means the address of the image. For example code you can see here index.html, a simple program having the body tag and one paragraph tag, and in CSS program we are applying background image for the body, so that the body of the web page will be displayed with that image repeatedly. Here we can see the web page. Example syntax. ఇక్కడ background image colon URL. ఇక్కడ URL అనేది ఇమేజ్ యొక్క అడ్రస్గా మనం మెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మల్టిపుల్ ఇమేజెస్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. ఇక్కడ శాంపుల్ కోడ్ చూసినట్లయితే ఇక్కడ index.html ఇది ఒక శాంపుల్ చిన్న ప్రోగ్రామ్, జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కలిగి ఉంది. ఓకే, దీనికి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీని అప్లై చేయాలి అంటే చేస్తున్నాం. ఇక్కడ దీని యొక్క బాడీ ట్యాగ్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాం. దాని యొక్క URL అడ్రస్ ఇస్తున్నాం, జస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ యొక్క నేమ్. ఇది లోకల్లో ఉంది కాబట్టి kpm.jpg ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ అని చేస్తున్నాం. సో దట్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఏదైతే ఇమేజ్ ఉందో అది వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో రిపీటెడ్గా అది ఎంటైర్ ఎలిమెంట్, అంటే ఇక్కడ బాడీ ట్యాగ్ తీసుకున్నాం కాబట్టి వెబ్ పేజ్ యొక్క బాడీ మొత్తం ఈ ఇమేజ్తో రిపీటెడ్గా డిస్ప్లే అవుతుంది. CSS background repeat. The background repeat property defines the direction in which background image will be repeated, if any. ఈ CSS repeat ప్రాపర్టీ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కనుక ఉంటే అది ఏ డైరెక్షన్లో రిపీటెడ్గా మనం డిస్ప్లే చేయాలో తెలియచేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ అనేది ఉపయోగపడుతుంది. syntax. The syntax background colon repeat background hyphen repeat colon. Here the values may be repeat x, repeat y, no repeat. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ద వాల్యూస్ అనేవి రిపీట్ గా ఉండొచ్చు, రిపీట్ x గా ఉండొచ్చు, రిపీట్ y గా ఉండొచ్చు, no repeat గా ఉండొచ్చు. If value is repeat, the image is repeated both direction. It means it in both direction, horizontally and vertically. This is the default value. Repeat x. If the value is repeat x,
ద ఇమేజ్ ఈజ్ రిపీటెడ్ హారిజెంటలీ. ఆ ఇమేజ్ మనకి హారిజెంటల్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద వాల్యూ ఈజ్ రిపీట్ y, the image is repeated vertically. వాల్యూ మనకు రిపీట్ y అయినట్లయితే ద ఇమేజ్ అనేది వర్టికల్ గా నిలువుగా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. No repeat. If the value is no repeat, the image is not repeated. అంటే అది రిపీటెడ్ గా డిస్ప్లే అవ్వదు. జస్ట్ షో ద ఇమేజ్ వన్స్. ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మల్టిపుల్ గా రిపీటెడ్ గా ఇమేజ్ అనేది డిస్ప్లే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ చూసినట్లయితే ఏదైనా బాడీకి మనం ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అప్లై చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ the value is repeat x and the background image is some one image, so that the output may be like this. The image is repeatedly displayed horizontally. అడ్డంగా మనకు ఇమేజ్ అనేది అడ్డంగా రిపీట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇక్కడ మనం రిపీట్ x అంటే ద ఇమేజ్ రిపీటెడ్ హారిజెంటల్లీ. ఇప్పుడు ఇఫ్ పుట్ ఆర్ రిపీట్ y, ద ఇమేజ్ రిపీటెడ్లీ డిస్ప్లే వర్టికల్లీ, నిలువుగా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నో రిపీట్ మెన్షన్ చేసినట్లయితే ఇమేజ్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే డిస్ప్లే అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా డిస్ప్లే కావు. CSS background attachment property. The background attachment property specifies whether the background image should scroll or be fixed. If fixed, the image will not scroll with the rest of the page. Background attachment property అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని స్క్రోల్ చేయాలా లేకపోతే ఫిక్స్డ్గా ఉంచాలా తెలియచేయడానికి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీని వాడతారు. ఎగ్జాంపుల్ హియర్ ఏదైనా బాడీ ఎలిమెంట్కి బాడీ ట్యాగ్కి మనం ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాం. ఒకటి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్, ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఆ ఇమేజ్ని నో రిపీట్ కిందకి తీసుకుంటాం. మీన్స్ ఒకటేసారి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కాదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ టాప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఫిక్స్డ్గా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు వచ్చే అవుట్పుట్ మనం చూద్దాం. ఇప్పుడు ఫిక్స్డ్గా తీసుకున్నప్పుడు ప్రాపర్టీ ఇక్కడ ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, రిమైనింగ్ మొత్తం స్క్రోల్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద పేజ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. బట్ ఇమేజ్ రిమైన్స్ ఎట్ ద సేమ్ ప్లేస్. ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మిగతా ఇదంతా మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. If another example, if background attachment value is scroll, means ఆ ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండదు. మనం అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ scroll.html లో మనం ఇక్కడ ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది, ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఇమేజ్తో పాటు మన టెక్స్ట్ కూడా అంతా స్క్రోల్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ CSS బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ. దీంట్లో మనకు మేజర్గా రెండు వాల్యూస్ ఉంటాయి, ఫిక్స్డ్ అండ్ స్క్రోల్ వాల్యూస్.
ఫిక్స్డ్ మీన్స్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. స్క్రోల్ మీన్స్ ఇమేజ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. CSS background shorthand property. To shorten the code, it is also possible to specify all the background properties in one single property. This is called a shorthand property. ఏదైనా కోడ్ని షార్ట్గా రాయాలి అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని మనం ఒక సింగిల్ ప్రాపర్టీలో స్పెసిఫై చేయాలంటే మనకు ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంటుంది. అదే బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని ఉపయోగించి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని మనం సింగిల్ ప్రాపర్టీలో స్పెసిఫై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ మనం ఈ బాడీ ట్యాగ్కి అప్లై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఇక్కడ మనం 4 ప్రాపర్టీస్ని అప్లై చేయడానికి 4 ప్రాపర్టీస్ రాసాము. 4 లైన్స్లో రాసాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇఫ్ యూ రైట్, you can write these all 4 properties in single line like this. We can write all 4 properties in single line. Background, here first one is color value, the second one is background image, and third one is background repeat, and fourth one is background position. All 4 properties can represent in one line, mentioned in one line, specified in one line. If when using this shorthand property, the order of property value is first one is background color, next one is background image, next background repeat, next background attachment, next one is background position. This is the order of the property values. How to give in this order. Next, CSS borders. The CSS border properties allows you to specify the style, width and color of an element's border. CSS border properties అనేవి ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క స్టైల్ను, విడ్త్ను, కలర్ను స్పెసిఫై చేయడానికి ఉపయోగపడతాయి. అందులో కొన్ని బార్డర్ ప్రాపర్టీస్ బార్డర్ స్టైల్, బార్డర్ కలర్, border width. These are the major properties. Some more are also there. Now CSS border style. This border style property specifies what kind of border to display. ఈ border style property అనేది ఎలాంటి టైప్ ఆఫ్ బార్డర్ని డిస్ప్లే చేయాలో తెలియచేయడానికి ఈ బార్డర్ స్టైల్ ప్రాపర్టీ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ we can specify like this: border style dotted, border hyphen style colon. We can specify values like dotted, dash. Like this type of values we can give. Here different types of values are there.
The following values are allowed. Number 1, dotted, dashed, solid, double, groove, ridge, inset, outset, none, hidden. Like different type of values can give to a border style property. If you give these values, we can have different type of borders like this. If you give dotted, the border look like. If dashed, look like. This is solid border, this is double border, and this one is groove border, this is ridge border, and this one is inset border, and this one is outside border. This one is no border, means no border will be display for this one. Some of one are hidden borders also there, and mixed borders also there. Means four sides it will have four type of borders. It may have four type of borders. Mixed border means ikkada four sides four different borders ni kaligi ఉండవచ్చు. CSS border individual sides. In CSS there are also properties for specifying each side of the borders: top, right, bottom and left. CSS అనేది డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అవి మనం టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ మార్జిన్స్ని స్పెసిఫై చేయడానికి ఫోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అవి బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ రైట్ స్టైల్, బార్డర్ బాటమ్ స్టైల్, బార్డర్ లెఫ్ట్ స్టైల్. ఇలా మనకు ఫోర్ టైప్ ఆఫ్ స్టైల్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అప్లై దీస్ ఫోర్ properties like this: border top style dotted, border right style solid, border bottom style dotted, border left side solid. These four properties are applied to some paragraph element, then output may look like this. Here the paragraph element have four different type of two different type of borders. Here top and bottom are dotted, and right and left are solid. ఇక్కడ మనము ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, బార్డర్ టాప్ స్టైల్ డాటెడ్ ఇచ్చాము, బార్డర్ రైట్ స్టైల్ సాలిడ్ ఇచ్చాము, బార్డర్ బాటమ్ స్టైల్ డాటెడ్ ఇచ్చాము, బార్డర్ లెఫ్ట్ స్టైల్ సాలిడ్ ఇచ్చాము. ఇవన్నీ ఏదైనా ఒక ఎలిమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్, పారాగ్రాఫ్ ట్యాగ్ అప్లై చేసినట్లయితే ఇది ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి మనకి ఏదైనా మిక్స్డ్ బార్డర్ వస్తుంది. ఎలా అంటే, మనం టాప్ స్టైల్ డాటెడ్ ఇచ్చాం కాబట్టి టాప్లో డాటెడ్ వస్తుంది, బాటమ్ స్టైల్లో డాట్ ఇచ్చాం కాబట్టి బాటంలో డాటెడ్ వస్తుంది, అండ్ రైట్ అండ్ లెఫ్ట్కి సాలిడ్ బార్డర్ ఇచ్చాం కాబట్టి సాలిడ్ వస్తుంది. ఈ విధంగా ఇండివిజువల్ బార్డర్స్ మనము స్పెసిఫై చేయడానికి మనకు ఫోర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. CSS border color. The border color property specifies the color of the box's border.
or element border. Means border color property అనేది ఏదైనా ఒక బాక్స్ యొక్క ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క బార్డర్ ఉన్నట్లయితే అది ఏ కలర్లో ఉండాలో స్పెసిఫై చేయడానికి ఈ బార్డర్ కలర్ ప్రాపర్టీ అనేది ఉపయోగపడుతుంది. సింటాక్స్ border hyphen color colon. Here we have to specify the color values. Color ఇక్కడ కలర్ వాల్యూస్ స్పెసిఫై చేయాలి. ఆర్ ట్రాన్స్పరెంట్ కూడా మనం ఇవ్వచ్చు. Here color keywords like RGB values, keywords like red, green, blue or different type of names we can give. Also give color values like RGB hexadecimal values we can give for this border color property. మనం border color ప్రాపర్టీకి వాల్యూస్ మనం కలర్ కీవర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. అవి ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ లైక్ దిస్ టైప్ ఆఫ్ నేమ్స్ ఇవ్వచ్చు. లేకపోతే కలర్ వాల్యూస్ మీన్స్ ఆర్జీబీ హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసినట్లయితే, కోడ్ చూసినట్లయితే ఏదైనా ఒక మనం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం HTML ప్రోగ్రాంలో. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్కి మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విత్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ అండ్ బార్డర్ స్టైల్ సాలిడ్ అండ్ బార్డర్ కలర్ అనేది రెడ్గా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఈ విధంగా రావచ్చు. లైక్ ఇది రెడ్ బార్డర్తో రావడానికి అవకాశాలు ఉంటాయి. Next one is CSS border width. Border width property. The border width property specifies the width of border area. The border width property అనేది ఏదైనా బార్డర్ యొక్క విడ్త్ అండ్ మీన్స్ వెడల్పుని స్పెసిఫై చేయడానికి ఉపయోగిస్తారు. దాని యొక్క సింటాక్స్ border hyphen width. Here values may be like thin or medium or thick or length. Here length may be like 50 pixel, 20 pixel, like in pixels or centimeters. Here one example code which is given in our academic textbook. Here in HTML, here we have 4 paragraph tags with IDs, different IDs like thin, mid, thick, and for these 4 paragraph tags we are applying different type of properties, width properties like thin, medium, thick. Then output look like this. Like this thin border look like this, medium border look like this, thick border width look like this. At last we have some short answer type questions and long answer type questions as mentioned in our academic book at the end of our chapter. The short answer type questions are like write about paragraph element గురించి రాయండి. Number 2 is how to change background color ని ఎలా చేంజ్ చేయాలో తెలియచేయండి. What is the use of background repeat element యొక్క ఉపయోగం రాయండి. What is padding అనగానేమి? What is border style element అనగానేమి? Or border style property అనగానేమి?
రైట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఇన్ డీటెయిల్. బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ గురించి డీటెయిల్గా రాయండి.